మనము ఇంతకుముందు ఒక సంఖ్య 2 అంకెల సంఖ్యకు కానీ 3 అంకెల సంఖ్యకు కానీ వర్గం ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక నెంబర్కి ఇచ్చి దాని వర్గమూలం ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో వర్గం కనుక్కోవడం ఇంపార్టెంటా వర్గమూలం కనుక్కోవడం ఇంపార్టెంటా అంటే వర్గం కనుక్కోవడం కన్నా వర్గమూలం కనుక్కోవడమే ఇంపార్టెంట్. మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు సపోజు ఒక 23 స్క్వేర్ ఉంది, 529 ఉంది, 45 స్క్వేర్ ఉంది, 2025 ఉంది, అవునా? ఇలా ఏ నెంబర్ అన్నా చూడండి, ఏ నెంబర్ని వర్గం చేసినా మీరు ఎండింగ్లో మాత్రం ఎప్పుడు కూడా 2 రాదు, 3 రాదు, 7 రాదు, 8 రాదు. ఏ నెంబర్ని వర్గం చేసినా ఎండింగ్లో అంటే 1ల స్థానంలో 2 రాదు, 3 రాదు, 7 రాదు, 8 రాదు. అంటే ఒక సంఖ్య యొక్క వర్గము చివరలో ఉండకూడని నెంబర్లు ఏంటంటే 2, 3, 7, 8. ఈ నెంబర్లు ఏవి కూడా ఉండవు. ఒక సంఖ్య యొక్క వర్గము చివరన 2, 3, 7, 8 ఈ నెంబర్లు తప్ప మిగిలిన నెంబర్లు ఏవైనా ఉంటాయి. అంటే మనము గమనించాల్సింది ఏంటో చూడండి ఒక్క నిమిషము. ఇప్పుడు సపోజు 2379 ఉండదు అంటే 2379 ఉండదు అంటే ఏదైనా నెంబర్స్ 0 to 9 కదా. అందులో 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. అంటే ఉండే నెంబర్స్ ఏంటి? 0 ఉంటుంది, నెక్స్ట్ 1 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది అంటే మీకు 9 ఉంటుంది. అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అంటే ఒక వర్గము చివరలో ఉండడానికి ఛాన్స్ ఉన్న నెంబర్లు ఏంటంటే 2, 3, 7, 8 తప్ప మిగిలినటువంటి నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వర్గము చివరన 0 ఉన్నది, వర్గము చివరన 0 ఉంది అంటే 0ని స్క్వేర్ చేసినప్పుడే 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. వర్గము చివరన 1 ఉంది, 1 స్క్వేర్ చేస్తేనే 1 వస్తుంది. లేదా 9 స్క్వేర్ని చేస్తే 81, 9 స్క్వేర్ని చేస్తే 81. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది. 81 అన్నా కూడా 1 కదా. సింపుల్గా చూడాలంటే ఈ రెండు కలిపితే 10 ఉంటుంది. 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. 81 ఈజ్ మీన్స్ 1 ఓన్లీ. 81లో యూనిట్స్ డిజిట్ 1 ఉంది కాబట్టి 9 స్క్వేర్ అంటే 81లో కూడా 1 ఉంది. అంటే ఇక్కడ ఒక నెంబర్ యొక్క వర్గము చివరన 1 ఉంది అంటే అది లాస్ట్కు 1 అయినా స్క్వేర్ కావచ్చు, 9 అయినా స్క్వేర్ కావచ్చు. 0, 1 తర్వాత 2 ఉండదు, 3 ఉండదు, నెక్స్ట్ ఉండేది 4. 4 వర్గము చివరన ఉందంటే అది 2 స్క్వేర్ కావచ్చు. 2 స్క్వేర్ ఏం కావచ్చు? 4. ఇంకోటి ఏందా అని వెతకొద్దు, 2కి ఏం కలిపితే 10 అవుతుంది, 8 స్క్వేర్. 8 ఎంపులో 64 అంటే లాస్ట్కు 4 వస్తుంది. 2 స్క్వేర్ 4 అన్నా 4 ఉంటుంది. 8 స్క్వేర్ 64 లాస్ట్కు 4 ఉంటుంది. సింపుల్గా ఈ రెండు కలిపితే 10 ఉంటాయి. నెక్స్ట్ 0, 1, 4 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబరు 5 ఉంటే 5 యాస్టీస్ 5ని స్క్వేర్ చేస్తేనే 5 వస్తుంది. ఇంకా ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా 5 రాదు. 5 స్క్వేరే 5 అవుతుంది, 0 స్క్వేరే 0 అవుతుంది, 1 స్క్వేర్ మాత్రం 1 అవుతుంది, 9 అవుతుంది, 4 మాత్రం 2 అవుతుంది, 8 అవుతుంది. ఇంకా మనకు మిగిలినటువంటి నెంబర్ ఏంటంటే 6 ఉంది. 6 అంటే ఏమవుతుంది? 6 ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 6 వస్తుంది అంటే 6ని స్క్వేర్ చేస్తే కూడా 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36. 36లో లాస్ట్కి ఏముంది? 6. ఆల్రెడీ ఇక్కడ 6 పోయిందంటే నెక్స్ట్ ఏం చూడాలి? 4. ఎందుకంటే 2 కలిపితే 10 ఉండాలి. 4 స్క్వేర్ 16. 4 స్క్వేర్ 16లో కూడా లాస్ట్కి ఏముంది? 6 ఉంది. తర్వాత వచ్చేసి 6 తర్వాత 9. 9 అన్నప్పుడు ఏమవుతుంది మనకు? 9 అంటే మనకు 3 స్క్వేర్ కూడా 9 అవుతుంది. 3 స్క్వేర్ 9 అవుతుంది. 3 వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఉండే 7. ఇక 2 కలిపితే 10 ఉండాలి కాబట్టి 7 స్క్వేర్ అంటే 49. 49లో కూడా ఏముంది? 9 ఉంది. అంటే ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. అంటే ఒక సంఖ్య యొక్క వర్గము చివరన ఉండకూడని నెంబర్లు ఏంటివి అంటే 2, 3, 7, 8. 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. సో మరి ఉండే నెంబర్లు ఏంటి అంటే 0 ఉంటుంది, 1 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 9 ఉంటుంది. ఈ 0 ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 0 వస్తుందంటే 0ని స్క్వేర్ చేస్తేనే 0 వస్తుంది. అలా 1ని ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 1 వస్తుందంటే చూడండి, 0ని స్క్వేర్ చేస్తేనే 0 వస్తుంది. 1ని ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 1 వస్తుందంటే 1 స్క్వేర్ 1 అవుద్ది. 9 స్క్వేర్ 81 అవుద్ది. 4 అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది.
2 వెళ్ళిపోతే రిమైనింగ్ 8 చూడాలి, 1 వెళ్ళిపోతే రిమైనింగ్ 9, 2 వెళ్ళిపోతే రిమైనింగ్ 8, 8 స్క్వేర్ 64 అవుతుంది. సో ఎండింగ్లో 4 ఉంటుంది. 5 స్క్వేర్, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 5 ఉంటుందంటే 5నే స్క్వేర్ చేయాలి. 6 అంటే 6ని చేయాలి, 6 × 6 36 అవుతుంది. ఈ 6 వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ 4 ఉంటుంది. అంటే రెండు కలిపితే 10 అయ్యేటట్టు చూడాలి అంతే, దాంట్లో ఏమీ లేదు లాజిక్. 6 స్క్వేర్ 36 అంటే లాస్ట్కి 6, 4 స్క్వేర్ 16 లాస్ట్కి 6, 9 అంటే 3 స్క్వేర్ 9, 3 వెళ్ళిపోతే రిమైనింగ్ నువ్వు చూడాల్సింది 7, 7 స్క్వేర్ 49, 7 స్క్వేర్ 49లో 9 ఉంటుంది, 3 స్క్వేర్లో 9 ఉంటుంది. సో అదే మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. చూడండి, ఒక సంఖ్య యొక్క వర్గము చివరల 0 ఉందంటే మనం దేన్ని వర్గం చేసినట్టు? 0ని. 1 ఉందంటే 1 అయినా కావచ్చు, 9 అయినా కావచ్చు. 4 ఉందంటే 2 కావచ్చు, 8 కావచ్చు. 5 ఉందంటే 5 కావచ్చు. 6 ఉంటే 4 కావచ్చు, 6 కావచ్చు. 9 ఉంటే 3 కావచ్చు, 7 కావచ్చు. అయినా దాని గురించి మీరు అంతా వర్రీ కావాల్సిన అవసరం అస్సలే లేదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఒక నెంబర్ ఏదైనా ఒక నెంబర్ యొక్క వర్గమూలం కనుక్కుందాం. ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 1764. 1764 యొక్క వర్గమూలం ఏందో చూడాలి. అంటే మనం ఏ వర్గమూలం అంటే ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే ఒక నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది వర్గం. వర్గమూలం అంటే మనం ఏ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వర్గం వచ్చిందో అదే వర్గమూలం అవుతుంది. ఎక్స్ యొక్క వర్గమూలం, ఎక్స్ యొక్క వర్గము ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క వర్గమూలం ఎక్స్ అవుతుంది. చూడండి, 7 స్క్వేర్ ఉంది 49. 7 యొక్క వర్గం స్క్వేర్ ఆఫ్ 7 ఈజ్ 49. 49 యొక్క వర్గమూలం ఏంటంటే 7. 7 యొక్క వర్గం అంటే 49. 49 యొక్క వర్గమూలం అంటే 7. స్క్వేర్ ఆఫ్ 7 ఈజ్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7. సో ఆ విధంగా ఇప్పుడు ఒక నెంబర్ని మనం చూద్దాం. 1764 యొక్క వర్గమూలం మనం కనుక్కుందాం. ఈ 1764 వర్గమూలం కనుక్కోవాలంటే సింపుల్గా వర్గం అంటేనే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే 2 వస్తుంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత లైన్ తీసుకోండి. 1764లో 2 డిజిట్స్ తర్వాత లైన్ తీసుకోండి. 2 డిజిట్స్ తర్వాత లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఎప్పుడు వస్తుందో నీకు తెలవాలి. 4 ఎప్పుడు వస్తుందో తెలవాలి. 2 × 2 4 అంటే 2 తీసుకో. 2 × 2 4 అవుతుంది. 2 ఆల్రెడీ వచ్చిందంటే ఇంకో నెంబర్ వస్తుంది. టోటల్ 10 కావాలంటే 8 కూడా అవుతుంది. 8 కూడా అవుతుంది. 2 స్క్వేర్ 4 అవుతుంది. 8 స్క్వేర్ 64 అవుతుంది. ఫస్ట్ 2 × 2 4 తీసుకున్నావు. 8 ఎలా తీసుకున్నావు అంటే 2కి ఏమి యాడ్ చేస్తే 10 వస్తుంది? 8. సింపుల్గా 8 తీసుకున్నాను. అంటే మనకు వచ్చే ఆన్సర్లలో రైట్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదా అనేది మనము ఫైనల్గా డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఈ 17 ఉంది కదా, 17 కంటే తక్కువ ఉండాలి, అది ఖచ్చిత వర్గం అయి ఉండాలి. 17 కంటే తక్కువగా ఉండి ఖచ్చిత వర్గం అయ్యే నెంబర్ ఏంటంటే 16. 17 కంటే తక్కువ ఉండి ఖచ్చిత వర్గం అయ్యే నెంబర్ 16. ఈ 16 యొక్క వర్గమూలం ఏంటంటే 4. 17 కంటే తక్కువ ఉన్న వర్గం 16. 16 యొక్క వర్గమూలం ఏంటి? 4. అంటే ఆన్సర్ 42 అన్న అయింది, 45 అన్న అయింది, 48 అన్న అవుతుంది. మరి 42 48 అనేది డౌట్ ఉంటుంది మనకు. 42 48 అని డౌట్ ఉంటుంది. సింపుల్గా ఒకట్ల స్థానంలో ఈ 2 నెంబర్లు కలిపితే 10 అవుతున్నాయి కదా, 10ల స్థానంలో సేమ్ ఉన్నాయి కదా. మీకు ఒక లాజిక్ చెప్పాను. 4 ఆఫ్టర్ వచ్చేది 5. 4 × 5 20. 4 × 5 20. అంటే ఈ 20 కన్నా ఈ 17 తక్కువ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ ఆన్సర్. ఒకవేళ ఈ 20 కన్నా ఈ 17 ఎక్కువ ఉన్నట్లయితే మన ఆన్సర్ ఎక్కువ ఆన్సర్. ఇప్పుడు ఈ 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4 తర్వాత వచ్చే నెంబర్ 5. 4 × 5 20. మరి 20 కన్నా ఇది తక్కువ ఉందా, క్వశ్చన్ ఎక్కువ ఉందా? ఈ పార్టే అబ్జర్వ్ చేయాలి. తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు అప్పుడు తక్కువనే ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 42. ఆన్సర్ ఈజ్ 42. మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1764 యొక్క వర్గమూలం ఎంత అన్నాడు. అలాంటప్పుడు 2 డిజిట్స్ తర్వాత ఒక లైన్ తీసుకోండి. అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం క్వశ్చన్ని. లాస్ట్ డిజిట్ 4 ఉంది. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను. 4 రావాలి అంటే 2 కావచ్చు, 8 కావచ్చు. అలా చార్ట్ వేసుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 4 అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది. ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? 8 వస్తుంది. మరి ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. ఈ నెంబర్ ఈ రెండిట్లో ఏదో ఇంకా మనకు డిసైడ్ కాలేదు. ఇది రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ కన్నా తక్కువ ఉన్న వర్గం ఏంటి? తక్కువ ఉన్న నెంబర్ వర్గం 16. 17 కంటే తక్కువ ఉండే వర్గం అయి ఉండాలి అది. 17 కంటే తక్కువ 16 అనొద్దు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 19 ఉన్నా కూడా మనం 16 తీసుకోవాలి. 19 కంటే తక్కువ ఉండే వర్గం 16.
సో కాబట్టి 16 అవుతుంది. 16 అంటే 4 4. మరి ఈ రెండిట్లో ఏ నెంబరు డిసైడ్ చేయాలంటే సింపుల్గా 4 తర్వాత 4 కాకుండా 4 తర్వాత వచ్చేది 5. 4 × 5 అంటే ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సరు తక్కువ ఉన్నది వస్తుంది. అంటే దీనికన్నా ఈ 20 కన్నా ఈ నెంబర్ తక్కువ ఉంది. ఈ నెంబర్ తక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమైందంటే 42 అవుతుంది. ఒక్కసారి మనం చెక్ చేద్దాం. 42 × 42 ఏమవుతుందో చూద్దాం. 2 × 2 4, 4 × 2 8, 4 × 2 8, 8 8 16. సో 4 × 4 16, 16 + 1 17. సో ఆన్సర్ మనకు 1764 అంటే 42. మనం ఆన్సర్ని 42 ఫైనల్ చేసాం కాబట్టి 42 × 42 చేస్తే 1764 రావాలి. ఎందుకంటే 1764 యొక్క వర్గమూలం 42 అయినప్పుడు 42 యొక్క వర్గం ఏం కావాలంటే 1764 కావాలి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అబ్జర్వ్ చేద్దాం. (7921) 7921 యొక్క వర్గమూలం ఎంతో మనం కనుక్కుందాం. ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 7921. ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 7921. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. 7921 యొక్క వర్గమూలం కనుక్కునేటప్పుడు 7921లో లాస్ట్ 2 డిజిట్స్ని లీవ్ చేసి ఒక లైన్ తీసుకోవాలి. చివరి 2 డిజిట్లను వదిలేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కు 1 ఉంది. 1 స్క్వేరే 1 అవుతుంది. 1 స్క్వేరే 1 అవుతుంది అంటే 1 తీసుకోవాలి. ఆల్రెడీ 1 తీసుకున్నామంటే నెక్స్ట్ ఏం తీసుకుంటాం? 9. ఎందుకంటే ఈ 2 కలిపితే ఏం కావాలి? 10. అది మీకు గుర్తుండడానికి చెప్తున్నాను 10 అని. 1 స్క్వేర్ 1 అవుతుంది. 9 స్క్వేర్ కూడా 81 అవుతుంది. 81 కూడా 1కే ఈక్వల్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది 79 కన్నా తక్కువ ఉండేటటువంటి వర్గం. ఇప్పుడు చూడండి, 8 స్క్వేర్ అనుకో 64, అదే 9 స్క్వేర్ అనుకో 81. మరి 79 కంటే తక్కువ ఉండే వర్గం ఏంటిది? 64. 64 అంటే మరి దీని వర్గమూలం ఏంది? 64 తీసుకోవాలా 8 తీసుకోవాలా? 8 తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఇప్పుడు 81 89 అనేది మీ డౌట్. అప్పుడు మనం ఏం చేయాలంటే 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 9. 8 × 9 ఏమవుతుంది? 72 అవుతుంది. 8 × 9 ఏమవుతుంది? 72. అంటే 72 కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 72 కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఎక్కువ ఉన్నది అవుతుంది. 89 అవుతుంది. 72 8 × 9. 8 8 సేమ్ ఉన్నప్పుడు 8 తర్వాత వచ్చే నెంబర్ 9 అనుకోవాలి. 8 9ల 72. ఈ 72 అనేది 79 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే 72తో పోల్చినప్పుడు 79 ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ తక్కువ ఉంటే తక్కువ అనేది ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 75 కానీ 74 కానీ ఉన్నా కూడా 72 కన్నా ఎక్కువనే, అప్పుడు ఎక్కువ నెంబర్ అయింది. కానీ ఇక్కడ 70 కానీ 68 కానీ అంటే కంపారిటివ్లీ 72 కన్నా ఇది తక్కువ ఉన్నట్లయితే మనకు తక్కువ ఆన్సర్ అయింది. ఇప్పుడు మనం ఆన్సర్ 89 ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు 89 × 89 అబ్జర్వ్ చేస్తే 9 × 9 81, 9 × 8 72 + 8 80, 8 × 9 72, 8 × 8 64 + 7 71. సో 1 2 9 7, 7921 ఇస్ ద ఆన్సర్. అంటే ఎప్పుడైనా ఒకటే, ఇందులో ఏమీ లేదండి, సింపుల్. ఫస్ట్ 2 డిజిట్స్ లీవ్ చేయాలి. లాస్ట్ 1ల స్థానంలో ఉన్న నెంబరు దేనికి సెట్ అవుతుందో చూడము 1. తర్వాత వచ్చేసి ఏంటంటే దీనికన్నా తక్కువ ఉన్నటువంటి వర్గం ఏందో చూడాలి. దాని వర్గమూలం తీసుకొని ఇక్కడ సెట్ చేయాలి. తర్వాత ఈ 2 నెంబర్లు సేమ్ ఉంటాయి. ఇక్కడ 8 8 7 7 6 6 4 4 అలా ఉంటాయి. 8 తర్వాత వచ్చే నెంబర్ 8 కాకుండా 8 ఆఫ్టర్ 9 లాగా డిస్కస్ చేయాలి. 8 × 9 72 అవుతుంది. ఈ నెంబర్ 72 కన్నా క్వశ్చన్ ఎక్కువగా ఉంది. ఈడ వచ్చే నెంబర్ కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆన్సర్ అయింది. ఇక్కడ వచ్చే నెంబర్ కన్నా తక్కువగా ఉంటే మన ఆన్సర్ తక్కువ అవుతుంది. ఓకేనా? రైట్. మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనము 2 డిజిట్ నెంబర్ యొక్క వర్గమూలం కనుక్కునే దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే 3249 అనేటటువంటి నెంబర్ ఉంది. దాని యొక్క వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత లైన్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ 9 ఉంది. 9 ఎప్పుడు పాసిబుల్ అవుతుందో మనం అబ్జర్వ్ చేస్తే 3 × 3 9 అవుతుంది. 3 తీసుకోండి. ఆల్రెడీ ఒక 3 తీసుకున్న తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటా అని నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 3కి ఏమి యాడ్ చేస్తే 10 అవుతుంది? 7 కాబట్టి 7 తీసుకుంటే సరిపోతుంది. ఈ 32 బిలో ఉండేటటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏందో చూడాలి. 32 బిలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 25 అవుతుంది. ఎందుకంటే 6 స్క్వేర్ అయితే 36 అవుతుంది.
ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 32 కన్నా తక్కువగా ఉండేటటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ 25 అవుతుంది. ఆ 25 యొక్క వర్గమూలం 5 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 53 అయినా అవుతుంది, 57 అయినా అవుతుంది. మరి ఈ రెండిట్లో ఏందో అబ్జర్వ్ చేయాలంటే 5 తర్వాత వచ్చే నెంబర్ 6గా కన్సిడర్ చేస్తే 5 తర్వాత వచ్చే నెంబర్ 6గా కన్సిడర్ చేస్తే 5 6లో 30 అంటే మనకు 30 వస్తుంది. కానీ ఇక్కడ 32 ఉంది అంటే మనకు వచ్చిన ఆన్సర్ కన్నా అక్కడ ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి మన ఆన్సర్ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అంటే ఎక్కువ అవుతుంది, 57 అవుతుంది మన ఆన్సర్. సో ఆ విధంగా మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 15129 దీని యొక్క వర్గమూలం కనుక్కుందాం. 15,129 యొక్క వర్గమూలం కనుక్కోవాలంటే చాలా సింపుల్ అండి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 డిజిట్స్ వదిలేసి లైన్ తీసుకోండి. ఇక్కడ 9 ఉందంటే మీకు తెలుసు 3 స్క్వేర్ అయినా 9 అవుతుంది. అట్ ది సేమ్ టైం 3 వెళ్ళిపోతే రిమైనింగ్ నెంబర్ ఏంటి 7. ఈ 3 స్క్వేర్ 9 అవుతుంది. ఓకే, ఈ 7 ఎలా ఎందుకు తీసుకుంటున్నాను, 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. 49 అంటే ఎండింగ్లో 9 ఉంది కాబట్టి 7 తీసుకున్నాను. ఈ 3 తీసుకున్న తర్వాత 7 గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా 3కి ఏమి యాడ్ చేస్తే 10 వస్తుందో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 3కి 7 యాడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 7 తీసుకున్నాను. ఇప్పుడు 151 కన్నా బిలో ఉండేటటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూడాలి. 151 కన్నా బిలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 144 అవుతుంది. 144 అవుతుంది కాబట్టి 144 యొక్క స్క్వేర్ రూట్ 12. 151 కంటే తక్కువగా ఉండేది 144. ఆ 144 యొక్క వర్గమూలం ఏంటంటే 12. సో ఆన్సర్ 123 కావచ్చు, 127 కావచ్చు. మరి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 123నా 127నా ఈ రెండిట్లో మనం ఫైనలైజ్ ఎలా చేస్తామంటే 12 తర్వాత వచ్చే నెంబర్ 12 కాదు 13 అని తీసుకోవాలి. 12 ఇంటూ 13 చేస్తే 156 వస్తుంది. 12 తర్వాత వచ్చే నెంబర్ 12 కాదు, 12 ఇంటూ 13 156. ఈ 156తో కంపేర్ చేస్తే ఈ 151 అనేది లెస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ 123 లెస్ ఉంది, 127 మోర్ ఉంది. సో మనం వచ్చిన వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంటే మన ఆన్సర్ తక్కువ, వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ. సో ఇక్కడ 156తో కంపేర్ చేస్తే 151 అనేది లెస్ ఉంది కాబట్టి లెస్ ఇక్కడ 123 127తో కంపేర్ చేస్తే లెస్ ఉన్న వాల్యూ 123 కాబట్టి మన ఆన్సర్ 123 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 15129 ఈజ్ 123 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా మనం ఏ నెంబర్కైనా కూడా మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.